అమ్మగారు, ఆలోచించడం జరగలేదు, కానీ జరిగి ఉండుంటే, ఆ పిల్ల గనక చచ్చిపోయి ఉండుంటే మీ అందరి మెడలోకి ఉరితాడు తగిలించేవారు. అమ్మగారు, మరి మితిమీరిపోయిందా పిల్ల? ముందు వెనక చూడకుండా ఏది పడితే అది తినేస్తుందా? ఆయన నిద్ర మాత్రలు ఏమైనా తినే వస్తువా ఏంటి? పోనీలేండి, ఈసారి ఎలాగో బయటపడిపోయింది. కానీ మళ్ళీ రేపు ఏదైనా చేసుకుందంటే అప్పుడు ఏం జవాబు చెప్తారు పోలీసులకి? ఎవరా పిల్ల? దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దాని తల్లిదండ్రులు ఎవరు? అన్నయ్య గారికి ఇదెక్కడ దొరికింది చెప్పమని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? ప్రభా, అత్తయ్య, అది ఈ సంగతే నేను కూడా ఆలోచించి రోజు రాత్రిపూట కంగారు పడుతుంటాను. నిజమే, ఆ పిల్లకేమైనా జరిగితే అప్పుడేం చేయాలి నేను? ప్రస్తుతానికి చచ్చినంత పనై బతికింది ఆ పిల్ల. కానీ నాకేం అర్థం కావటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. చేయడానికి ఏముంది? దాన్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేసేయండి. చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకుందట. ఇలాంటి ఆపదను అసలు తెలిసి మీరెందుకు కొని తెచ్చుకుంటున్నారు? అదొక్కటే నాకు అర్థం కావడం లేదు.